హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం ఎపిసోడ్ 7. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నాగవల్లి ఈ అవమానాన్ని అంత తేలికగా తీసుకునే మనిషి కాదు. నా కూతురికి ఏదైనా హాని చేయడానికి ప్రయత్నిస్తే నేను ఎంత దూరమైనా వెళ్ళి కాపాడుతాను. నా ప్రీషాకి ఏమీ కానివను. సత్యమూర్తి మొహం ఆందోళనతో నిండిపోయింది. ప్రీష నెమ్మదిగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకాళ్ళపై కూర్చొని 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. ఏంటి నాన్న, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఇలా టెన్షన్ పడితే మీ బీపీ పెరుగుతుంది అంది బాధగా. సత్యమూర్తి మౌనంగా ఆమె కళ్ళలోకి చూశారు. ఆ చూపులో భయం స్పష్టంగా కనిపిస్తుంది ప్రీషకి. నాన్న, వాళ్ళొచ్చారు, నేను క్లియర్గా వద్దని చెప్పాను, అంతే. ఆ విషయం అక్కడితో ముగిసిపోయింది. సత్యమూర్తి తలడ్డంగా ఊపుతూ, లేదు ప్రీష, ఈ విషయం ముగియలేదు, ఇప్పుడే మొదలైంది. నీకు వాళ్ళెవరో తెలియదు. వాళ్ళు సైలెంట్గా ఉంటారని నాకు అనిపించట్లేదు. వాళ్ళు తిరిగి వస్తే సమస్య మళ్ళీ మన గుమ్మం దగ్గరకు వచ్చినట్టే. అది ప్రమాదానికి సంకేతం. ఏమీ జరగదు నాన్న, మీరు భయపడకండి అని ప్రీష అంటుంటే, మాకు మా గురించి కాదు, నీ గురించే భయం. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. మీరు కూడా చూశారు కదా, అవసరమైతే ఎంతకైనా తెగిస్తారు ఆందోళనగా అన్నాడు సత్యమూర్తి. నాన్న, తప్పుని ఎదిరించి మాట్లాడాలని మీరు మాకు నేర్పారు. తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం పిరికితనం. మీ ప్రీష పిరికిది కాదు అంటే వాళ్ళతో పోరాడతావా అని అన్నాడు సత్యమూర్తి. ప్రీష సమాధానం చెప్పేలోపు సుమిత్ర కోపంగా చూస్తూ, నీకిదంతా చాలా తేలికగా కనిపిస్తుందా ప్రీష? వాళ్ళు మామూలు మనుషులు కాదు, రౌడీలు. వాళ్ళే మన ఇంటి గుమ్మం దాటి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారు. ఇది చిన్న విషయం కాదు అని అంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మనం లీగల్గా వెళ్దాం. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. కూతురి మాటలకు సుమిత్ర వ్యంగ్యంగా నవ్వింది. పోలీసులా? అలాంటి రౌడీలకు చట్టం ఎంతవరకు పనిచేస్తుందో మనకి తెలుసు. ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా ఉండడం ఎంత కష్టమో నీకు ఇంకా అర్థం కాలేదు. బయట ఎప్పుడు ఏ రాబందు మా పిల్లలపై కన్నేస్తుందో అని ప్రతిరోజు ఒక భయంతో బతకాలి. ఈరోజు ఆ భయం నిజంగా మన గుమ్మం దాకా వచ్చింది. సుమిత్రకి దుఃఖం ఆగలేదు. నోటికి కొంగడ్డు పెట్టుకుని ఏడుస్తూ ఉంది. సత్యమూర్తి గుండె నిండా బాధతో కళ్ళు మూసుకున్నారు. వాళ్ళిద్దరినీ చూసి అన్వి కూడా ఏడుస్తూ ఉంది. ప్రీష మనసు బాధతో నిండిపోగా తనని తాను తమాయించుకుంటూ అమ్మ నాన్న చేతులు పట్టుకుని, ప్లీజ్ ఇలా భయపడకండి, ఇంకా ఏం జరగలేదు, మనం ఊహించినట్టే జరుగుతుందని కూడా లేదు. వాళ్ళు తిరిగి ఏం చేయకపోవచ్చు. అనవసరంగా టెన్షన్ పడి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఇద్దరూ మౌనంగా ఆమె వైపు చూస్తున్నారు. ప్రీష బలవంతంగా నవ్వుతూ వాళ్ళిద్దరి కళ్ళల్లోని కన్నీళ్లు తుడిచి, వాళ్ళొకవేళ మళ్ళీ నా దగ్గరకు వస్తే వాళ్ళకి కారం రుచి చూపిస్తాను, నా దగ్గర పెప్పర్ స్ప్రే ఉంది అని అంది. కూతురి అమాయకమైన మాటలకి చిన్నగా నవ్వాడు సత్యమూర్తి. ఆ నవ్వు వెనుక భయం మాత్రం అలాగే ఉంది. నాన్న, అలా ఏం జరగదు. కానీ ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా మీ అంతరాత్మ చెప్పినట్టు మీ కూతురిని నమ్మండి, సరేనా? సత్యమూర్తి చిన్నగా తలూపాడు. ప్రీష లేచి తన బ్యాగ్ తీసుకుంది. సరే, నేను బయలుదేరుతాను. ఇప్పుడా? ఎక్కడికి అని అడిగింది సుమిత్ర కంగారుగా. ఆఫీస్కమ్మా, ఈరోజు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. వీరేన్ గారు తనిష్క చాలాసార్లు ఫోన్ చేశారు. ఖచ్చితంగా వెళ్ళాలి. కానీ నువ్వు ఒంటరిగా వెళ్ళడం మాకు ఇష్టం లేదు. సుమిత్ర మాటలకు ప్రీష చిన్నగా నవ్వి, అమ్మా, ఇంతకుముందు కూడా నేను ఒంటరిగానే వెళ్ళేదాన్ని కదా అని అంది. అవును, కానీ అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, అందుకే మేము భయపడుతున్నాం. ఆ మాటతో మళ్ళీ నిశ్శబ్దం అలుముకుంది. ప్రీష బయటికి ధైర్యంగా కనిపించిన ఆమె గుండెలోతుల్లో మాత్రం నాన్న భయమే ప్రతిధ్వనిస్తుంది. అమ్మా, ఇలా భయపడుతూ ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాదు అంది ప్రీష. సుమిత్ర ఏదో అనబోతుంటే చెయ్యి అడ్డుపెట్టాడు సత్యమూర్తి. సుమిత్ర, ఆగు, ప్రీష నాపకం అని వారించి ప్రీష వైపు తిరిగి, వెళ్ళు, నీ పన్ను చూసుకో, కానీ జాగ్రత్త. ఏదైనా ప్రాబ్లం ఉందని అనుమానం వచ్చినా సరే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పాడు. ప్రీష చిన్నగా తల ఊపింది. సరే, ఎవరికేం చేయాలనిపిస్తే అది చేయండి. నా మాట వినేవాళ్ళు ఇక్కడెవరూ లేరు. కానీ ఒక్క విషయం, సాయంత్రానికి ఇద్దరు క్షేమంగా ఇంటికి చేరాలి. తల్లి మాటలకు సరే అమ్మా అని చెప్పి తనని నాన్నని హత్తుకుని బాయ్ చెప్పి
బయటికి నడిచింది ప్రీష. అన్వి తన వెనకాలే కదిలింది తన బ్యాగ్ తీసుకుని. ప్రీష తన స్కూటీ దగ్గరికి వెళ్ళి కీ తీసుకుంది. కానీ లాక్ తీయడానికి ధైర్యం చాలేదు. ఆమె చేతులు సన్నగా వణుకుతున్నాయి. బయటికి వెళ్తే ఏమవుతుందో అన్న భయం, ఆ భయానికి కారణమైన వాళ్ళ మీద పిచ్చి కోపం ఆమెను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అది గమనించిన అన్వి బాధగా చూస్తూ కీ పట్టుకున్న అక్క చేయి పట్టుకుని స్కూటీలో పెట్టింది. ప్రీష వెంటనే తనని తాను సర్దుకుని నేను చేస్తాను అని అంటుండగాని అన్వి ఆమెను వెనుక నుంచి గట్టిగా కౌగిలించుకుంది. ప్రీష వెనక్కి తిరిగింది అయోమయంగా. ఎందుకక్క ఇలా స్ట్రాంగ్గా ఉన్నట్టు నటిస్తున్నావు? నీ మనసులో ఏముందో ఒక్కసారైనా బయటికి రానివ్వు. ప్రీష బలవంతంగా నవ్వింది. ఏముంది? ఉంది. ఈరోజు అక్కడ జరిగింది నిన్ను కూడా బ్రేక్ చేసింది. అది నీ కళ్ళలో కనిపిస్తుంది. అయినా ఏం జరిగినట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నావు? కొన్ని క్షణాలు మౌనం వహించిన ప్రీష దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి, నేను బ్రేక్ అయితే నాన్న ఇంకా ఎక్కువగా భయపడతారు. ఇప్పుడు ఆయనను చూసుకోవడం ముఖ్యం. ఆయన ఎంత టెన్షన్ పడుతున్నావో చూసావు కదా అని అంది. అన్వి తల ఊపింది. కానీ అక్క, వాళ్ళు ఎందుకు వచ్చారు? అసలు ఎవరి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చారు? ఆ అబ్బాయి ఎవరు? నాకు తెలీదు. ఆ విషయాన్ని వదిలే. దాని గురించి ఆలోచించడం వల్ల ఏమీ మారదు. నేను ఇప్పటికే ఆఫీస్లో వాళ్ళని చాలాసేపు వెయిట్ చేయించాను. ఇక లేట్ అయితే వాళ్ళే ఇక్కడికి వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోతారు. ఆ మాటతో ఇద్దరి మొహాల్లో చిన్న నవ్వు మెరిసింది. కానీ ఆ నవ్వు వెనుక దాగి ఉన్న ఆందోళన మాత్రం అలాగే ఉంది. ఇద్దరు స్కూటీపై స్టార్ట్ అయ్యారు. మరోవైపు నాగవల్లి విల్లాలు. దేవ ఇంట్లోకి అడుగు పెట్టగానే హాల్లో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. అమ్మ కోపంగా హాలంతా అటూ ఇటూ నడుస్తుంది. కాళీ కాస్త దూరంలో మౌనంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. తమ మనుషులంతా గోడలకు అతుక్కున్నట్టుగా సైలెంట్గా నిలబడ్డారు. ఏదో సీరియస్ సంఘటన చోటు చేసుకుందని అర్థమైంది దేవాకి. అందర్నీ ఒకసారి చూసి నాగవల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఏమైంది? ఇంత ఆందోళనగా ఎందుకు అనిపిస్తున్నావు? నాగవల్లి సమాధానం చెప్పలేదు. నేను వచ్చినప్పటి నుంచి నువ్వు ఒక్కచోట కూడా నిలబడలేదు. ఇంత అసహనంగా నిన్నెప్పుడూ చూడలేదు. ఏదైనా పెద్ద విషయం జరిగిందా? కాళీ మౌనంగా దేవ వైపు చూసి అవును అన్నట్టుగా తల ఊపాడు. అమ్మా చెప్పు, ఏం జరిగింది? ఎందుకిలా ఉన్నావు? నాగవల్లి నెమ్మదిగా అతని వైపు తిరిగింది. ఆమె కళ్ళలో కోపం, అవమానం రెండు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అమ్మకి అవమానం జరిగింది దేవా. వాళ్ళకి ఈ అమ్మ అంటే ఏంటో అర్థమయ్యేలా చేయాలి. రగిలిపోతూ అంది. ఏం జరిగింది? ఎవరు నిన్ను ఇలా అవమానించారు అని అడిగాడు దేవా కోపంగా. నాగవల్లి ఒక్క మాట కూడా చెప్పకుండా అతని చేయి పట్టుకుని విద్వంస్ గదివైపు నడిచింది. రూమ్ దగ్గరికి రాగానే డోర్ ఓపెన్ చేసి లోపలికి చూపిస్తూ, ముందు వాణ్ణి చూడు, ఏ స్థితికి చేరుకున్నాడో చూడు. తినడం లేదు, సరిగ్గా నిద్రపోవడం లేదు, పిచ్చోళ్ళ అయ్యాడు. విద్వంస్ పరిస్థితిని చూసిన దేవామోహం గంభీరంగా మారిపోయింది. ఈరోజు అమ్మ కోపానికి కారణం కేవలం అవమానం మాత్రమే కాదు, తన కొడుకు పరిస్థితి కూడా అని అతనికి అర్థమైంది. గది బయటే ఉండడం వల్ల గోడకి ఉన్న ప్రీష ఫోటోలేవి అతనికి కనిపించలేదు. ఏమైందమ్మా? అన్నయ్య ఇంకా గది నుండి బయటికి రాలేదా అని అడిగాడు దేవా ఆశ్చర్యంగా. నాగవల్లి గాఢంగా నిట్టూర్చింది. లేదు, బయటికి రావడం లేదు, ఎవరిని లోపలికి రానివ్వడం లేదు, పిచ్చివాళ్ల ప్రవర్తిస్తున్నాడు. ఎందుకమ్మా, అసలేమైంది? నాగవల్లి బాధగా నవ్వి, ప్రేమనే వ్యాధి పట్టింది. అప్పటి నుంచి నీ అన్న తనను తాను గదిలో బంధించుకున్నాడు. ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు. ప్రేమ? దేవ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ అమ్మ వైపు చూశాడు. అవును, నమ్మడానికి కష్టంగానే ఉంటుంది, కానీ నిజమది. వాడి జీవితంలో ఒక అమ్మాయి వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి తప్ప వాడికి ఇంకేమీ కనిపించడం లేదు. దేవా పిచ్చివాడిలా బెడ్పై పడుకున్న విద్వాంస్ వైపు చూశాడు. చిందర వందరగా ఉన్న జుట్టు, తాగి తాగి ఉబ్బిపోయిన మొహం, షర్ట్లెస్ బాడీ, కాళ్ళు కిందకు వేలాడేస్తూ బెడ్పై అడ్డంగా మత్తుగా పడుకుని ఉన్నాడు. చిన్నగా నిట్టూర్చి నాగవల్లి వైపు తిరిగాడు. మరి సమస్య ఏంటమ్మా? తనకు ఆ అమ్మాయి కావాలంటే తీసుకొచ్చేయండి, ఇది మీకు కొత్త విషయం కాదు కదా అని అన్నాడు నిర్లిప్తంగా. అమ్మాయిల విషయంలో విద్వాంస్ ప్రవర్తన దేవాకి అస్సలు నచ్చదు. నాగవల్లి దేవ వైపు చూసి, నువ్వు పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోలేదు అని అంది. అంటే నీ అన్నను ఇంత అసహాయంగా నువ్వెప్పుడైనా చూసావా? దీన్ని బట్టి ఆ అమ్మాయి విద్వాంస్కి ఎంత ముఖ్యమో అర్థం చేసుకో. ఆమెను జీవితాంతం తనతోనే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు.
దేవా కనుబొమ్మలు ముడిచాడు. అయితే సమస్య ఎక్కడొచ్చింది? నేనే స్వయంగా పెళ్లి సంబంధం తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. దేవా ఆశ్చర్యపోయాడు. నువ్వు స్వయంగా సంబంధం అడగడానికి వెళ్ళావా? జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ నాగవల్లి మొహం కోపంగా మారింది. అవును, కానీ వాళ్ళు నా కళ్ళ ముందే ఆ సంబంధాన్ని తిరస్కరించారు. ముఖ్యంగా ఆ అమ్మాయి. ఒక రౌడీ నేను పెళ్లి చేసుకోను అని నా మొహం మీదే చెప్పింది. నాగవల్లి కళ్ళలో కోపం మరింత పెరిగింది. మన గౌరవాన్ని కూడా లెక్క చేయలేదు. దేవా మొహం సీరియస్గా మారింది. నిన్నలా అవమానించే ధైర్యం ఎవరికొచ్చిందమ్మా? వాళ్ళు చేసిన పనికి మూల్యం చెల్లించేలా చేస్తాను. నాకు అదే కావాలి, రగిలిపోతూ అంది నాగవల్లి. చెప్పమ్మా, ఏం చేయమంటావు? ఆ అమ్మాయిని తీసుకురావాలి, వెంటనే అంది నాగవల్లి. దేవ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అమ్మా, నేను ఇలాంటి పనులు చేయనని నీకు బాగా తెలుసు. ఆమె స్వరం ప్రశాంతంగానే ఉన్నా, నిర్ణయం మాత్రం దృఢంగా ఉంది. అందుకే ఇప్పటి వరకు నిన్నెప్పుడూ అడగలేదు. కానీ ఈసారి పరిస్థితి వేరు. అమ్మా, మధ్యలో మాట్లాడకు అంటూ దేవ కళ్ళలోకి చూస్తూ, నేను ఆ అమ్మాయిని వ్యాపారం కోసం తీసుకురమ్మడం లేదు. నీ అన్న ప్రాణం కోసం అడుగుతున్నాను. రోజుకి వాడు నా కళ్ళ ముందే కరిగిపోతున్నాడు. ఒకసారి అన్నయ్యతో మాట్లాడండి, బహుశా అతనే ఆమెను ఒప్పించగలడు. నాగవల్లి చేదుగా నవ్వి, ఒప్పించడం సాధ్యమైతే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఆ అమ్మాయి చాలా గర్వంగా తిరస్కరించింది. నా సంతోషం కోసం, నీ అన్నయ్య ప్రాణం కోసం నిన్ను వేడుకుంటున్నాను దేవా, దయచేసి వాణ్ణి కాపాడు అంది అర్థించే స్వరంలో. దేవా లోతుగా నిట్టూర్చి, ఈ పని చేయడానికి ఇంకెవరైనా పంపొచ్చు అని అంటుంటే నాగవల్లి అతని చేతులు పట్టుకొని, అందరూ చేయలేని పనులు నువ్వే చేస్తావు కదా దేవా. దేవ మౌనంగా నిలబడ్డాడు. ఆ పని చేయడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ విషయం నాగవల్లి కూడా తెలుసు. దేవా మాత్రమే ఈ పనిని ఏ సమస్య లేకుండా సమర్థవంతంగా చేయగలడని ఆమె నమ్మకం. దేవాను ఎలాగైనా ఒప్పించాలని చివరి అస్త్రాన్ని ప్రయోగించింది. దేవా, దీన్ని ఈ తల్లి రుణంగా భావించు. నిన్ను నా సొంత కొడుకుతో సమానంగా ఒడిలో పెట్టుకుని పెంచాను అంది ఎమోషనల్గా. ఆ మాట విన్న దేవ కళ్ళలో చిన్నప్పటి జ్ఞాపకాలు మెదిలాయి. తనపై అమ్మ చూపించిన ప్రేమ, ఆప్యాయత, నమ్మకం. కళ్ళు మూసి తెరిచి ఒకసారి విధ్వంస్ వైపు చూసి డీప్ బ్రీత్ తీసుకుని, ఆ అమ్మాయి ఎక్కడుంటుంది అని అడిగాడు. నాగవల్లి కళ్ళలో ఆశ మెరిసింది. ఆ అమ్మాయి గురించి పూర్తి సమాచారం నేనిస్తాను అని అంది సంతోషంగా. దేవ మౌనంగా తల ఊపి అక్కడి నుండి బయటికి నడిచాడు. అతను వెళ్ళిన తర్వాత కాలి నాగవల్లి వైపు చిరునవ్వుతూ చూస్తూ, దేవాతో పని ఎలా చేయించుకోవాలో నీకు బాగా తెలుసమ్మా. ఆడవాళ్లకు దూరంగా ఉంటారని ప్రమాణం చేసిన వాణ్ణి ఒక్క మాటతో ఒప్పించేశాం అని అన్నాడు. నాగవల్లి గర్వంగా నవ్వింది. అందుకే నేను ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించగలిగాను కాళీ. మనుషుల బలమే కాదు, వాళ్ళ బలహీనతలు కూడా ఎప్పుడు ఉపయోగించాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ అక్కడి నుండి కదలగా కాళీ నవ్వుకుంటూ ఆమెతో పాటు నడిచాడు. మరోవైపు ఆఫీస్కి చాలా లేటుగా వచ్చిన ప్రీష మీటింగ్ ఫినిష్ చేసుకుని తన వర్క్లో లీనమైంది. ఇంట్లో జరిగిన సంఘటనల ప్రభావం మనసులో ఉన్నప్పటికీ వర్క్లో మునిగిపోయిన తర్వాత వాటన్నింటినీ అప్పటి వరకు మర్చిపోయింది. తనకు తెలియకుండానే సమయం వేగంగా గడిచిపోయింది. ఆఫీస్ టైం అయిపోయింది. ప్రీష, వెళ్దామా? తన దగ్గరకు వస్తూ అడిగింది తనిష్క. వీరేన్ తన వెనకాలే బ్యాగ్ తీసుకుని వచ్చాడు. టుడే వర్క్ ఇంకా అవ్వలే తనిష్క. మనోహర్ సార్ ఎండ్ ఆఫ్ ది డే అప్డేట్ ఇవ్వాలన్నారు. మీరు వెళ్ళండి, నేను ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతాను. మేము వెయిట్ చేస్తాం ప్రీష అని అన్నాడు వీరేన్. టైం పడుతుంది వీరేన్ గారు, మీకు లేట్ అవుతుంది. తనిష్క హెల్త్ కూడా అప్సెట్ అయింది కదా, తనని తీసుకుని వెళ్ళండి అని అంది. వీరేన్ చిన్నగా నిట్టూచి, ఓకే, త్వరగా కంప్లీట్ చేసుకుని వెళ్ళు, బాయ్. తనిష్కతో పాటు వెళ్ళిపోయాడు వీరేన్. సమయం గడుస్తుంది. ఒక్కొక్కరిగా ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోతున్నారు. చివరికి 5 to 6 ఎంప్లాయీస్ మాత్రమే మిగిలారు. ఆమె కొలీగ్ ఒక అబ్బాయి ప్రీష టేబుల్ దగ్గరకు వస్తూ, హే ప్రీష, ఈరోజు ఆఫీస్లోనే నైట్ స్పెండ్ చేయాలని ప్లాన్ చేశావా అని నవ్వుతూ అడిగాడు. ప్రీష వెంటనే వాల్ క్లాక్ వైపు చూసింది. అయ్యో, ఇంత టైం అయిపోయిందా? పనిలోప్పుడే అసలు గమనించనే లేదు. ఒక 10 minutesలో అయిపోతుంది అని అతనికి బదిలిచ్చి హడావుడిగా తన పని తాను చేస్తుంది. ఓకే, గుడ్ నైట్ అని చెప్పి బయటికి వచ్చిన ఆ కొలీగ్ బయటికి రాగానే ఫోన్ తీసుకుని ఒక నెంబర్కి ఫోన్ చేశాడు.
తను ఇంకో 10 మినిట్స్లో ఆఫీస్ నుండి బయటకు వస్తుంది అని చెప్పగా, ఓకే, నీ డబ్బు నీకు అందుతుంది అని చెప్పాడు అవతలి వ్యక్తి. థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయాడు ఆ కొలీగ్. అదే సమయంలో ఆఫీస్కి కొద్ది దూరంలో ఒక బ్లాక్ కలర్ కార్ ఆగి ఉంది. అందులో దేవ సీట్లో వెనక్కి వాలి సైలెంట్గా కూర్చున్నాడు. అమ్మ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో అక్కడ వెయిట్ చేస్తున్నాడు అతను. అతని టార్గెట్ ఒకటి, ప్రీషాని విధ్వంస్ దగ్గరికి తీసుకురావడం. నాగవల్లి ప్రీషా ఆఫీస్ అడ్రస్ చెప్పి ఎన్వలప్ కవర్లో ఉన్న ఆమె ఫోటో దేవాకి ఇచ్చింది. కానీ దేవ ఆ కవర్ ఒక్కసారి కూడా ఓపెన్ చేసి చూడలేదు. ఆ ఫోటోలో ఎవరున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి అతనికి లేదు. అసలు ఇదంతా అతనికి ఇష్టమే లేదు. అది అతనికి కేవలం పూర్తి చేయాల్సిన ఒక పని మాత్రమే. ఫోటో తన మనుషులకి ఇచ్చి, ఆ అమ్మాయి ఆఫీస్ నుండి బయటికి రాగానే కారులో ఎక్కించండి అని చెప్పి అతను కారులో కూర్చున్నాడు. దేవా ఇచ్చిన ప్లాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు అతని మనుషులు. అందుకే వాళ్ళపై నమ్మకం ఉంచి రిలాక్సింగ్గా కారులో కూర్చున్నాడు దేవా. మిత్రను వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉంటే అక్కడికి పంపించాడు. సమయం గడుస్తూనే ఉంది. దేవ అసహనంగా బయట వెయిట్ చేస్తున్న తన మనుషుల వైపు చూసి, శేషు, అమ్మాయి ఇంకా బయటికి రాలేదా? 10 నిమిషాలయ్యాయి. ఈ ఆఫీస్ రాత్రంతా తెరిచే ఉంటుందా అని అన్నాడు. శేషు నవ్వి, లేదు బాయ్, ఆఫీస్ క్లోజ్ అయ్యే టైం అయింది. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకసారి పని పూర్తయితే ఈ తలనొప్పి కూడా ముగుస్తుంది. దేవ అసహనంగా కళ్ళు మూసుకుని సీటుకు ఆనుకున్నాడు. 5 నిమిషాల తర్వాత, బాయ్ వచ్చింది, ఆమె వచ్చేసింది. శేషు ఉత్సాహంగా అరవడంతో కళ్ళు తెరిచాడు దేవ. ఓకే, దూరం పాటిస్తూ ఫాలో అవ్వండి. ప్రీషా తన స్కూటీపై ఇంటికి బయలుదేరింది. తన వెనుక ఒక కార్ ఫాలో అవుతుందని ఆమెకి ఏమాత్రం అనుమానం రాలేదు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఆమె మొహం దేవాకి కనిపించలేదు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మసక చీకటిగా నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్లో కారు ఓవర్టేక్ చేస్తూ స్కూటీ ముందు ఆగడంతో బ్రేక్ వేసింది ప్రీషా. ఏం జరుగుతుందో ఆమె అర్థం చేసుకునే లోపే కారు నుండి 2 వ్యక్తులు వేగంగా దగ్గరకొచ్చారు. ఒకడు ఆమె నోటిపై బలంగా క్లాత్ అదిమిపెట్టగా మరొకడు ఆమె స్కూటీ లాక్ చేసి ఆమె చేయి పట్టుకుని కారు దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఆ క్లాత్కి మత్తుమందు ఉండడంతో ఒక్కసారిగా భయపడిపోయిన ప్రీషా తన శక్తి మేరకు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ చేతులు విడిపించుకోవడానికి పెనుగులాడింది. ఆ తోపులాటలో ఒక వ్యక్తి చేతికున్న మెటల్ వాచ్ ఆమె మణికట్టుని గట్టిగా గీసింది. ఆ గాయం నుంచి రక్తం కారడం మొదలైంది. కానీ ఆ హడావుడిలో ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు. క్షణాల్లోనే ప్రీషా స్పృహ కోల్పోయింది. శేషు ఆమెను కారులోకి లాగి వెనుక సీట్లో పడుకోబెట్టి డ్రైవింగ్ సీట్లోకొచ్చాడు. 2 వ్యక్తులు ఆమెకు ఇరువైపులా కూర్చోగా మిగతా వాళ్ళు మరో వెహికల్లో బయలుదేరారు. దేవా ముందు సీట్లోనే కూర్చున్నాడు. ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. పని పూర్తయింది బాయ్ అని అంటూ శేషు కార్ స్టార్ట్ చేయగా దేవ దీర్ఘంగా నిట్టూరుస్తూ సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? దేవ ప్రీషాని కారులో చూస్తాడా లేదా ఇంటికి వెళ్ళాక చూస్తాడా? విధ్వంస్ కోరుకుంది ప్రీషాని అని తెలిసి అతను ఎలా రియాక్ట్ అవుతాడు? ఆమెను ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడా లేదా అమ్మ కోసం మౌనం వహిస్తాడా? ప్రీషాను చూసి విధ్వంసం చూసి ప్రీషా ఎలా రియాక్ట్ అవుతారు? కూతురు కనిపించకపోవడంతో సత్యమూర్తి వాళ్ళ పరిస్థితి ఏంటి? వీరేన్ ఏమైపోతాడు? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.